ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుతో యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో రద్దు చేసిన సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం, వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుతో యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ పారిశ్రామికవాడలో ఈరోజు ముఖ్యమంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీ సిటీ పారిశ్రామికవాడలో 3,683 కోట్ల రూపాయలతో 16 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, 8 పరిశ్రమలకు భూమి పూజ, 5 కొత్త సంస్థల ప్రతిపాదనల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా 15,280 ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రానికి నూతన పరిశ్రమలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు శ్రీ సిటీ పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్ ద్వారా సోమశిల జలాశయం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఇంజనీర్లు, అధికారులతో జలాశయ పరిస్థితిపై చర్చిస్తారు. జలాశయం వద్ద దెబ్బతిన్న ప్రాంతంతో పాటు ఇతర ప్రదేశాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి తాడేపల్లికి చేరుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న 11వ జూనియర్ అంతర్జిల్లాల సాఫ్ట్బాల్ పోటీలలో విజేతలకు మంత్రి ఈరోజు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖేలో ఇండియా పథకంలో భాగంగా శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రుని వలస వద్ద 30 ఎకరాలలో అన్ని విభాగాల క్రీడలను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలపై నిర్వహించిన కార్యశాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థికంగా లోటున్నాయి, అయినప్పటికీ కూడాను సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరుగుతుంది. విద్యార్థులకి 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడాను మనం మంచి శిక్షణ ఇచ్చి నీట్, ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ నుంచి ఈ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్ ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు సీట్లు పొందించాలనేటువంటి లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగురాల్లాగా సాంఘిక సంక్షేమ శాఖలో అమలు పరచాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏదైతే రద్దు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నిటి కూడా తిరిగి ప్రవేశపెట్టే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదరులు సోదరీమణుల మధ్య దృఢమైన బంధానికి ప్రతీక అని, ఈ పండుగ వారి బంధాన్ని బలోపేతం చేస్తుందని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కతమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ అని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒంగోలు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పరిశీలన ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు శాసనసభ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో ఈవీఎంల పనితీరును తిరుగు పరిశీలించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో ప్రాధాన్యత లేని కాగితాలను ముందస్తు అనుమతి లేకుండా దహనం చేసిన ఘటనలో 4 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు, 2 డిప్యూటీ తహసీల్దారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. నిన్న రాజమహేంద్రవరంలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రాథమిక విచారణలో సంబంధిత పత్రాలు ప్రాధాన్యత లేనివిగా గుర్తించినప్పటికీ విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నూతన సీప్లేన్ సముద్ర విమానాల విధానం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో నూతన వాటర్ ఎయిర్ డ్రోమ్లను నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. నిన్న మంత్రి ఢిల్లీలో మాట్లాడుతూ సీప్లేన్ విధానం ద్వారా మెరుగైన విమాన సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలంలో ఎయిర్ డ్రోమ్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ, మరొక వారం రోజుల్లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సీ ప్లేన్ పాలసీని మళ్లీ రిలీజ్ చేస్తున్నాం. దాని తాలూకా బెనిఫిట్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా వినియోగించుకోవచ్చు. దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్, అంటే అక్కడ నుంచి సీ ప్లేన్స్ వెళ్లే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్రపోజ్ చేశాం. అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి బరాజ్ లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ పెట్టాలని, అలాగే మనకున్నటువంటి కోస్టల్ ఏరియాస్ లో కూడా ఎక్కడికక్కడ 1000 కిలోమీటర్స్ మనం వాటర్ ఏరోడ్రోమ్స్ పెట్టుకుంటే సీ ప్లేన్స్ తాలూకా యూటిలైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పొందొచ్చు. ఈరోజు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం, వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిర్వహిస్తున్నారు. ఫోటోలు తీయడం ఒక అద్భుతమైన కళ. ఎన్నో భావాలను ఫోటో ద్వారా తెలియజేయవచ్చు. ఫోటోగ్రఫీ కళ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1839వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం ఫోటోగ్రఫీ హక్కులను ప్రపంచానికి ఉచితంగా అందజేయడంతో అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీన ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. కాగా ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార ప్రసార మాధ్యమాల్లో ఫోటో పాత్రికేయుల విధులు చాలా ముఖ్యమైనవని కొనియాడారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ట్రాక్స్ ఆఫ్ టైం పేరిట ఛాయాచిత్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నిర్వహించే ఈ ప్రదర్శన విజయవాడ రైల్వే స్టేషన్లోని పాత బుకింగ్ కార్యాలయం వద్ద జరగనుంది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు భద్రతా పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్నాకుళం పట్నా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో, ఎస్ఎంవి బెంగళూరు గౌహతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో, ముంబై భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 20, 21, 23, 25, 27, 29 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా నడుస్తాయని, అలాగే వచ్చే నెలలో 6, 13, 20, 27 తేదీల్లో టాటానగర్ ఎస్ఎంవి బెంగళూరు ఎక్స్ప్రెస్ నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తుందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర ఈ ఉదయంతో ముగిసింది. ఈ ఏడాది జూన్ 29వ తేదీన ప్రారంభమై 43 రోజుల పాటు సాగిన యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణిమ, రక్షాబంధన్ సందర్భంగా సూర్యోదయానికి ముందే చరీ ముబారక్ అని పిలువబడే పరమశివుని పవిత్ర జాపత్రి అమర్నాథ్ క్షేత్రాన్ని చేరుకోవడంతో ముగిసింది. ఈ సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5 లక్షల మందికి పైగా యాత్రికులు క్షేత్రాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు శ్రావణ ఉపకర్మను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీకృష్ణ స్వామివారిని భూవరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుతో యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో రద్దు చేసిన సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం, వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.